వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభాస్ డిషెస్ అండ్ వ్లాగ్స్. హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది ఆలపి పార్ట్ 2 వీడియో అండి. ఎవరైనా పార్ట్ 1 వీడియో మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఆలపి పార్ట్ 1లో మేము మున్నార్ టు ఆలపి ఎలా రీచ్ అయ్యాము అండ్ అలాగే ఆలపిలో మేము తీసుకున్న హోమ్ స్టే డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అలాగే ఆలపిలో మనం హౌస్ బోట్స్ కానీ షికారా బోట్స్ కానీ ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేశానండి, తప్పకుండా వాచ్ చేయండి. ఆలపిలో మనకు హౌస్ బోట్స్ కానీ షికారా బోట్స్ కానీ ఈ లేక్ నుంచే స్టార్ట్ అవుతాయండి. హౌస్ బోట్స్ కానీ షికారా బోట్స్ కానీ బుక్ చేసుకోవాలంటే వీటికి 3-4 టైమింగ్స్ ఉన్నాయండి. షికారా బోట్స్ అయితే మనకు మినిమం 2 to 4 to 5 అవర్స్ మనం బుక్ చేసుకోవచ్చు. షికారా బోట్కి 3 టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ 9 o'clock ఒకటి, 12 o'clock ఒకటి, అలాగే 3 o'clock ఒకటి ఉంటుంది. మనకు సిటీస్లో కానీ అలాగే మన ఊళ్ళల్లో కానీ మనకు బస్సెస్, ఆటోస్ ఎలా లోకల్ ట్రాన్స్పోర్ట్గా ఉంటాయో ఇక్కడ ఆలపిలో లోకల్ ట్రాన్స్పోర్ట్ బోట్స్ కూడా ఉంటాయండి. ఇది స్కూల్స్కి అలాగే వన్ ప్లేస్ టు వన్ ప్లేస్ వాళ్ళు మూవ్ అవ్వడానికి ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారు. ఇది అందరికీ యాక్సెసిబుల్ కాదండి, టూరిస్టులకి అలౌ లేదు. అక్కడున్న లోకల్ పీపుల్కి మాత్రమే, అక్కడున్న రెసిడెంట్స్ మాత్రమే ఇది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మేము స్పీడ్ బోట్ రైడ్ కూడా తీసుకున్నామండి. మనం బోటింగ్ చేసేటప్పుడు షికారా బోట్స్ అయినా సరే హౌస్ బోట్స్ అయినా సరే మనకు చుట్టుపక్కల స్పీడ్ బోట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. మనం కావాలంటే స్పీడ్ బోట్ రైడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మాకు స్పీడ్ బోట్ రైడ్కి పర్ హెడ్ 300 ఛార్జ్ చేశారండి. అండ్ అలాగే ఈ స్పీడ్ బోట్ రైడ్ చాలా సేఫ్టీ మెజర్స్తోనే మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఈ స్పీడ్ బోట్ రైడ్ అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా ఫన్గా ఉన్నింది. ఈ రైడ్ మనకు మినిమం 10 to 15 minutes ఉంటుందండి. కొద్దిగా ముందుకు వచ్చాక ఇక్కడ వాటర్ ఫోర్స్ కొద్దిగా తక్కువ ఉంటుందండి ఈ ప్లేస్లో. ఇక్కడ మనకు బోట్ డ్రైవర్ మనకు బోట్ డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ మనకు జస్ట్ బోట్ లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే మూవ్ అవుతుంది, నార్మల్గా డ్రైవ్ చేసినట్టయితే మూవ్ అవ్వదు. అండ్ అలాగే వాళ్ళు పక్కనే మనకు సెక్యూర్డ్గా కూడా ఉంటారు. మనం ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. పిల్లలైతే ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం బోటింగ్లో ఉన్నప్పుడే మన చుట్టూ చిన్న చిన్న బోట్స్ వస్తూ ఉంటాయండి ఫుడ్ తీసుకొని. మనం కావాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ బోట్ వచ్చింది. ఇక్కడ ఒక పర్సన్ ఐస్ క్రీమ్ సేల్ చేస్తున్నారు. ఈ ఆలపి బ్యాక్ వాటర్ చుట్టూ మనకు చిన్న చిన్న విలేజెస్ ఉంటాయండి. విలేజెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి మనకు సిటీస్లో కానీ ఊళ్ళల్లో కానీ మనకు మోటార్ బైక్స్, కార్స్ ఎలా ఉంటాయో వాళ్ళకు ప్రతి ఒక్కరికి చిన్న బోట్ ఉంటుందండి.
వాళ్ళు లోకల్గా ట్రాన్స్పోర్టేషన్కి చిన్న చిన్న బోట్స్ యూస్ చేస్తారు. మనం అలానే ముందుకు వస్తే మనకి ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయండి. మనం కావాలనుకుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ రెస్టారెంట్స్లో మనకు వాష్రూమ్స్ ఉంటాయి, అలాగే స్నాక్స్, టీ, కాఫీ, అలాగే ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ కావాలంటే సీ ఫుడ్ కూడా మనం ఇక్కడ కుక్ చేయించుకొని తీసుకోవచ్చు. స్లోగా సన్సెట్ కూడా స్టార్ట్ అయిందండి. మేము తీసుకున్న బోటింగ్ టైం 3 o'clock, 3 to మాకు 7 వరకు ఇచ్చారు టైమింగ్. ఎవరైనా సన్సెట్ని చూడాలనుకుంటే తప్పకుండా మీరు 3 o'clock బోటింగ్ టైంని ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. బోటింగ్లో సన్సెట్ వ్యూ మాత్రం అమేజింగ్గా ఉందండి. ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది. మన బోటింగ్ ట్రిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అదే పాయింట్లో మనల్ని డ్రాప్ చేస్తారు. బోటింగ్ కంప్లీట్ చేసుకొని మేము మా హోమ్ స్టేకి రీచ్ అయిపోయామండి. ఇక్కడ మేము మా అక్క వాళ్ళ పాపది బర్త్డే, ఆ రోజు చిన్న పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మరారీకులం బీచ్కి వాకింగ్కి వచ్చామండి. ఇది మేము తీసుకున్న హోమ్ స్టేకి జస్ట్ 150 మీటర్స్లోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ బీచ్. ఈ బీచ్ అయితే చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది. ఈ బీచ్ ఆపోజిట్లోనే మనకు బీచ్ వ్యూ రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ బీచ్ అయితే వాకింగ్కి పర్ఫెక్ట్ అండి, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మాకు ఇద్దరు కనిపించారు. వీళ్ళు అప్పుడే ఫిషెస్ పట్టుకొని వచ్చారు, అన్నీ నెట్ నుంచి తీస్తూ ఉన్నారు. ఇక్కడ బీచ్లోనే మనకు చిన్న లేక్ లాగా కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకు బీచ్లో వచ్చే ఫోర్స్ వాటర్ అంతా మనకి ఇక్కడికి ఇలా చేరుతుందండి. ఇక్కడ నుంచి మనకు బ్యాక్ వాటర్ అంతా ఫామ్ అవుతుంది. ఈ మరారీకులం బీచ్ వేవ్స్ అయితే కొద్దిగా ఫోర్స్ ఎక్కువ ఉన్నాయనిపిస్తుందండి. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడుకోవడానికి సజెస్టబుల్ అయితే కాదు, బట్ వాకింగ్కి అలా ప్లెజెంట్గా కూర్చొని చూడటానికి అయితే ఈ బీచ్ చాలా బాగుంది. మేము మరారీకులం బీచ్ నుంచి బ్యాక్ హోమ్ స్టేకి వచ్చేసామండి. హోమ్ స్టేకి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పిల్లల్ని తీసుకొని అలపూజా బీచ్కి వెళ్ళాము. ఈ అలపూజా బీచ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, చాలా ఫన్గా కూడా ఉంటుంది ఇక్కడ.
ఇదే అండి మెయిన్ బీచ్ ఇన్ ఆలపి, ఆలపూజా బీచ్ అని అంటారు. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయంట. ఇక్కడ ప్రజెంట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఈ ఆలపూజా బీచ్ మాత్రం చాలా బాగుందండి. కిడ్స్ అయితే అందరూ చాలా బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతో. అండ్ అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలామంది ఉంటారు. మనం ఫొటోస్ కూడా ఇక్కడ తీయించుకోవచ్చు. చాలా మంచి మంచి ప్లేసెస్లో ఇక్కడ మనకి ఫొటోస్ కూడా తీస్తారు. ఇక్కడితో మా ఆలపి టూర్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మేము ఆలపి టు కోయంబత్తూర్ స్టార్ట్ అవుతున్నాము. మేము కోయంబత్తూర్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో నెక్స్ట్ కమింగ్ వీడియోలో తప్పకుండా వాచ్ చేయండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.